మార్నింగ్ కాన్ఫరెన్స్ 4789 రోజు ప్రభు మనకి ఇచ్చినందుకు ప్రభు స్తోత్రాలు. చెరువిచ్చిన పరిశుద్ధులకు ప్రభు నామన వందనాలు. కూడికను ప్రారంభించుకుందాం ప్రార్థనతో. మన వద్ద దిద్ద యేసేపు గారు ఉన్నారు, ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధమైన నామను బట్టి, శ్రేష్టమైన నామను బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ సమయంలో నా తండ్రి రాత్రంతా కాసి కాపాడి ఉదయకాల సమయంలో తండ్రి జూమ్ నా తండ్రి కార్యక్రమంలో నడిపించడానికి మీరు ఇచ్చినటువంటి నా తండ్రి గొప్ప భాగ్యం బట్టి వందనాలు, స్తోత్రాలు, స్థితులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మేము ఏమై ఉన్నామో నీ కృప వలన జీవిస్తున్నాం. మేము విని గ్రహించేటట్టు సహాయం దయచేసి నడిపించమని నా తండ్రి. ఇంకా నా తండ్రి ఎవరైనా నా తండ్రి జూమ్లో నా తండ్రి అటెండ్ అవ్వకపోతే త్వరగా అటెండ్ అయ్యే సహాయం దయచేసి నడిపించమని నా తండ్రి ప్రియులందరూ కూడా జ్ఞాపకం చేసుకుని మంచి తలంతులతో మంచి ఆత్మతో నింపబడినటువంటి వారు సహాయం దయచేసి నడిపించమని ఈ కార్యక్రమం నడిపిస్తున్నటువంటి ప్రియులను బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటూ నన్ను కూడా నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు అయినా నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రారంభిస్తున్నా మా పరమ తండ్రి. ప్రార్థించిన దిద్ద యేసేపు గారికి వందనాలు. పాట కడుతున్నాం. మన మధ్యన వెల్లటూరు ప్రభాకర్ రావు గారు ఉండాలా? మరి ఉన్నారా? వందనాలు. రైట్, పాట పాడండి. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలపు జూమ్ మీటింగ్ కి చేరి వచ్చిన దైవజనులందరికీ, పెద్దలకు, సహోదర సహోదరులందరికీ ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు వారికి, బర్నబాస్ అన్నకి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఓ సోదర, ఓ సోదరి, ప్రభు రాకడకు సంసిద్ధమా అన్నటువంటి కీర్తన పాడదాం. ప్రియ సోదరా, ప్రియ సోదరి, ప్రభు రాకడకు సంసిద్ధమా, ప్రభు రాకడకు సంసిద్ధమా, సిద్ధపడుమా ఓ సోదరా, సిద్ధపడుమా ఓ సోదరి, ప్రభువైన యేసయ్య వచ్చుచుండే, ప్రభువైన యేసయ్య వచ్చుచుండే, ప్రభువైన యేసయ్య వచ్చుచుండే. ప్రియ సోదరా, ప్రియ సోదరి, ప్రభు రాకడకు సంసిద్ధమా, ప్రభు రాకడకు సంసిద్ధమా. ప్రార్థనతో మెలకువగా సిద్ధపడుమా, పౌరసము గలవానిగా నీవుండుమా. ప్రార్థనతో మెలకువగా సిద్ధపడుమా, పౌరసము గలవానిగా నీవుండుమా. బలవంతునిగా నీవు కొనసాగుమా, బలవంతునిగా నీవు కొనసాగుమా. పరిశుద్ధముగా నీవు జీవించుమా. ప్రియ సోదరా, ప్రియ సోదరి, ప్రభు రాకడకు సంసిద్ధమా, ప్రభు రాకడకు సంసిద్ధమా.
బుద్ధి గల కన్యకలు పైన మైరి, బుద్ధి లేని కన్యలు ఇడువబడిరి. బుద్ధి గల కన్యకలు పయన మైరి, బుద్ధి లేని కన్యకలిడువబడిరి. ప్రవేశించిరి ప్రభు విందులో, ప్రవేశించిరి ప్రభు విందులో. బుద్ధి కలిగి ఉన్నవారు ప్రియ సోదరా, ప్రియ సోదరి, ప్రభురా కడకు సంసిద్ధమా, ప్రభురా కడకు సంసిద్ధమా. రెప్పపాటులోన కడమురా మ్రోగాగా, నమ్మిన వారందరూ ఎత్తబడుదురు. రెప్పపాటులోన కడబోరా మ్రోగాగా, నమ్మిన వారందరూ ఎత్తబడుదురు. ఏ దినమో ఏ గడియో ప్రభు వచ్చును, ఏ దినమో ఏ గడియో ప్రభు వచ్చును. మెలుకుగా నీ ఉండి ప్రార్థించుమా, ప్రియ సోదరా, ప్రియ సోదరి, ప్రభురా కడకు సంసిద్ధమా, ప్రభురా కడకు సంసిద్ధమా. సిద్ధపడుమా ఓ సోదరా, సిద్ధపడుమా ఓ సోదరి, ప్రభువైన యేసయ్య వచ్చుచుండే, ప్రభువైన యేసయ్య వచ్చుచుండే, ప్రభువైన యేసయ్య వచ్చుచుండే. ప్రియ సోదరా, ప్రియ సోదరి, ప్రభురా కడకు సంసిద్ధమా, ప్రభురా కడకు సంసిద్ధమా. అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తాను. చక్కని పాట పాడి వినిపించినటువంటి ప్రభాకర్ రాబర్ట్ మార్నింగ్ కాన్ఫరెన్స్ వందనాలు. ఇప్పుడు మన మధ్యన ఇద్దరు వాక్య పరిచయ నిమిత్తమై న్యూజెర్సీ నుంచి జోషియా పీటర్ అన్నాడు. అది ఇంగ్లీష్ లో వాక్యం అందిస్తుండగా తెలుగులో తర్జుమా చేయడానికి జంగా సుధాకర్ బాబు గారు మాటూరు నుంచి ఉన్నారు. మరి వారు వాక్యం అందించడానికి ముందు దేవుని సహాయం కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మైకల్ అన్న మన మధ్య ఉన్నారు. మైకల్ అన్న ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. మా మహిమలో ఉన్న మా పరలోకపు తండ్రి, మా పరిశుద్ధమైన మా దేవ, మహోన్నతుడా, మా గంగా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇది నానా ఏ కోసమే మా అందరి కోసమై ఏ వాక్యాన్ని అయితే సిద్ధపడి చేశారో అటు వాక్యాన్ని కోసం ఎదురు చూస్తుండగా నిలబడే మీ దాసుని మీరు ఆత్మగా చేసి మీరు మాతో మాట్లాడండి తండ్రి. మీ మాటలు సత్యమైన మాటలు, నిత్యమైన మాటలు, జీవం గల మాట్లాడండిగా అటు మాటలు మొట్టమొదటిగా ముఖంలోకి వెళ్ళక ముడిపే మేము వినడం ఎంతో మేలు, ఎంతో ధన్యులం తండ్రి. అటు మాటలు అందించబోయే మీ దాసుని తండ్రి మాట్లాడుతుండగా తండ్రి నేను శ్రద్ధగా విని మా మేలు కోసమై మా ఉదయాలు దాచుకున్న వారమై పదే పదే జ్ఞాపం చేసుకుంటూ ఈ జీవితంలో ఈ జీవంలో కొనసాగించు జ్ఞాపం పెట్టుకొని ముందు కొనసాగించుకోని ఈ కూడికంతట్లో కూడా తండ్రి మీరే అధ్యక్ష వహించి నడిపించమని
మా జీవాధిపతి, మా రక్షకుడు, మా విమోచకుడు యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్ ఆమేన్. మైకల్ అన్నకు వందనాలు. మరి ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. మన దేవుని దాసులు జోషియా పీటర్కు, అదేవిధంగా జంగా సుధాకర్ బాబుకి సమయాన్ని అప్పగిస్తున్నాను. అన్నా వందనాలు అన్న, ఇద్దరికి వందనాలు. Greetings to you all in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో చేరువచ్చినటువంటి అందరికి కూడా ఈ ఉదయకాల వందనాలు తెలియజేస్తున్నాను. I think there is a hand raised. I don't know if it's by mistake or they want something. 8121 Cement Nagar. ఎవరు చెయ్యి ఎత్తి ఉన్నారు? అది తెలియక పొరపాటున చేశారా లేదా ఏమన్నా కావాలా వారికి అని అడుగుతున్నారు. సిమెంట్ నగర్ అనేటువంటి మిస్టేక్. Okay, that's fine. So I apologize for the content of the video, but please bear with me. My face need not be seen properly, but it's okay. As long as the word of God is preached properly, that is more important. So sorry about that video part. వీడియో విషయంలో నన్ను క్షమించమని మన్నించమని నేను అడుగుతున్నాను. నా ముఖం కంటే కూడా దేవుని వాక్యం అనేది ముఖ్యం కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించగలరు. I also apologize that we have missed one session, not the previous week, but the week before, because we were sick and both myself and my wife were sick. By God's grace, we were able to recover, and thank you all for your prayers. ఇంతకు ముందే ఈ కార్యక్రమం పోయిన వారానికి ముందు జరగాల్సింది, కానీ మేము ఇరువురం కూడా అనారోగ్యానికి గురై ఉండగా ఆ వారం అలాగను విడిచిపెట్టవలసి వచ్చింది. ప్రార్థించినటువంటి మీ అందరికి కూడా మా హృదయపూర్వక వందనాలు. And if we recall, we actually did the chapter 3 from book of Hebrews. మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నట్టు మనం గుర్తించగలం. I really thank God for giving one more opportunity to share the word of God. మరొక్కసారి దేవుడు ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. And also to the elders and everybody who has organized this session. పెద్దలు అలాగే ఈ కార్యక్రమాన్ని బాధ్యత కలిగి భారంతో నిర్వహిస్తున్నటువంటి అందరికి కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. So if you see some of the chapters in Hebrew, normally they end with a new topic which is expanded in the next chapter. హెబ్రీయులకు రాసిన పత్రికను గనక మనం గమనించినట్లయితే ఒక అధ్యాయం అనేది తర్వాత రాబోతున్నటువంటి అధ్యాయం యొక్క సమాచారంతో ముగిస్తుందన్నమాట. Yeah. So if you see the end of chapter 3 talks about the rest. 3వ అధ్యాయము ముగింపు వచనాలు మనం గమనించినప్పుడు విశ్రాంతి అనేటువంటి అంశంతో అది ముగిస్తుంది. And we know that they could not enter the rest because of the disbelief. వారి యొక్క విశ్వాసం వల్ల వారు ఆ విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారని మనం ఎరుగుదాము. Now let us move on to the chapter 4 and verse 1. 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం రండి. Therefore, yeah, chapter 4 verse 1, I'll read in English and brother will read in Telugu. Therefore, since the promise of entering his rest is still stands, let us be careful that none of you be found to have fallen short of it.
ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమని వాగ్దానము ఇంకనూ నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. Actually, if you see, the whole of book of Hebrew has alternatively exhortations and exposition. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రికను కనుక మనం గమనించినప్పుడు అందులో దేవుని యొక్క హెచ్చరికలు ఉన్నాయి. ఆ తర్వాత దాని గురించిన వివరణ కూడా అక్కడే వస్తూ ఉందన్నమాట. Basically, whoever has written this book is doing exposition, and then later on is exhorting actually. ఎవరైతే ఈ యొక్క పుస్తకాన్ని రాశారో ఆ రాసిన వ్యక్తి ఎవరైనప్పటికీ కూడా ఆయన మొట్టమొదటిగా ఆ యొక్క వాక్య వివరణ ఇస్తాడు. ఆ తర్వాత దానిలో నుండి హెచ్చరికలు తీసుకొని వస్తూ ఉన్నాడు. In fact, we can also refer to what Paul wrote in 1 Corinthians chapter 10 verse 12. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో పౌలు గారు ఏం రాశారో కూడా అక్కడ మనం గమనించవచ్చు. Therefore let him who thinks he stands heed lest he fall. ఎవడైతే తాను నిలిచి ఉన్నాడు అని ఆలోచన చేస్తున్నాడో అతడు పడకుండా ఉన్నట్లు జాగ్రత్త పడాలి అని అన్నాడు. And we see that Moses was unable to lead the Israelites into Canaan. We know that, and so later on the writer actually reflects on the position of Joshua, who did lead them in. మనం గమనించినప్పుడు మోషే ఇశ్రాయేలును కనాను దేశంలోనికి చేర్చలేకపోయాడు. ఆయన విఫలం చెందగా ఆ తర్వాత మనం యెహోషువ వారిని తీసుకొని వచ్చినట్లు మనం చదువుతూ ఉన్నాం. But even Joshua did not get for his people true rest. అయితే యెహోషువ కూడా ఈ ప్రజలను విశ్రాంతిలోనికి తీసుకొని రాలేకపోయాడు. Joshua also failed for the same reason as Moses, that through the people's unbelief. ప్రజల యొక్క అవిశ్వాసం వలన యెహోషువ కూడా ఈ విషయంలో విఫలము చెందాడు. And now the Hebrew chapter 4 verse starts. Therefore, since the promise of entering his rest still stands. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ఇలాగున ప్రారంభం అవుతుంది. ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించుదము అన్న వాగ్దానం ఇంకనూ నిలిచి ఉండగా. Now, what does it mean by still stands? ఇంకా నిలిచి ఉన్నది అని అనగా ఏమిటి? So that means it exists even for us. దాని అర్థం ఏమిటంటే అది మన కోసము కూడా ఇంకా అలాగనే ఉన్నది అని అర్థం. And it says, let us be careful that none of you be found to have fallen short of it. ఆ వాగ్దానం పొందకుండా మీలో ఎవ్వడునూ తప్పిపోకుండా జాగ్రత్త కలిగి ఉండుడి అంటూ ఉన్నాడు. So what does it really mean? That means are we going to lose our salvation? తప్పిపోవటం అంటే దాని అర్థం మనం రక్షణను కోల్పోతామనా? No, definitely not. లేదు, ఖచ్చితంగా అలా కాదు అండి. The promise that those who continue to believe God will enter into his rest. ఆ వాగ్దానం ఏమిటంటే ఎవరైతే దేవుని యందు స్థిరమైన విశ్వాసం కలిగి విశ్వాస జీవితంలో కొనసాగుతారో వారు ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తారు అని అర్థం. Actually, if you see, this is reverse of what we saw in chapter 3, 11, 18, 19, namely that those who disbelieve God would not enter into rest. There it is, those who do not believe because of their disbelief could not enter into his rest. 3వ అధ్యాయము 8, 9, 10, 11 వచనాలు ఎవరైతే అవిశ్వాసం కలిగి ఉన్నారో వారి యొక్క అవిశ్వాస్యత వల్ల వారు విశ్రాంతిలోకి ప్రవేశించలేకపోయారు. ఇది దానికి భిన్నముగా ఉంటుంది అన్నమాట. Yeah, so we need to really look into it more carefully in this chapter, how God is dealing with each one of this. దేవుడు ప్రతి ఒక్కరితో ఎలాగునా తన యొక్క
కార్యాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాడు అనేది మనము చాలా జాగ్రత్తగా ఇక్కడ గమనించాలి. When we say that be careful lest you may fall short of it, means you may not enter his rest. మీరు ఆయన విశ్రాంతిలో ప్రవేశించకుండా పడిపోదురేమో, జాగ్రత్త కలిగి ఉండాలి అని అన్నప్పుడు, According to one of the commentator, we see people have come up with 5 different views. కొంతమంది వ్యాఖ్యానకర్తల ఊహ ప్రకారము 5 ఆలోచనలు వారు తీసుకొని వచ్చారు. People have come up with 5 different views. One of them is the millennium or heaven, rest in heaven. వారి యొక్క ఆలోచన ప్రకారం మొట్టమొదటిది ఏమిటి అంటే 1000 ఏళ్ల కాలంలో రాబోతున్నటువంటి విశ్రాంతి అని ఒక ఆయన అన్నాడు. That is one way. The second is present rest, enjoyment of our riches in Christ. రెండవ విషయం ఏమిటంటే క్రీస్తు యేసునందు మనము అనుభవిస్తున్నటువంటి ఈ ఐశ్వర్యము ఈ భూమి మీద ప్రస్తుత కాలంలో ఉన్నటువంటిది అన్నమాట ఈ విశ్రాంతి. That is the rest. The third one is eschatological, which is a future enjoyment of all that God wants us to enjoy. That is our full inheritance. మూడవది మనం సంపూర్తిగా పొందబోతున్నటువంటి విశ్రాంతి అన్నమాట. అది భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి విశ్రాంతి. It's a full inheritance. That is అది మనము సంపూర్ణ స్వాస్థ్యాన్ని పొందుకోబోతున్నాం, క్రీస్తు యేసునందు మనకు లభిస్తున్నటువంటి స్వాస్థ్యమును. There's one more view that people give is some particular blessing in the future, in eschatological future, some particular blessing. మరొక ఊహ లేదా మరొక ఆలోచన ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆ దీవెన మనం పొందబోతున్నాము, అది భవిష్యత్ కాలానికి సంబంధించి ఉండదు అన్నమాట. And the fifth view is a peaceful life now as Christians. ఐదవ విషయం ఏమిటంటే ఒక క్రైస్తవుడిగా ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి సమాధానకరమైనటువంటి శాంతితో కూడినటువంటి జీవితం అన్నమాట. That is the rest that the Hebrew writer is talking about. These are the 5 views they are talking. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక యొక్క గ్రంథకర్త ఈ 5 విషయాల గురించి ప్రస్తావిస్తున్నాడని కొంతమంది వ్యాఖ్యానకర్తలు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తూ వస్తున్నారు. So the very first view, millennium or heaven, so some people as they interpret, they say that they should fear that they would not go to heaven. కనుక మొట్టమొదటి విశ్రాంతిని గురించి చూసాము కదా, అది 1000 ఏళ్ల పరిపాలనలో మనం పొందబోతున్నటువంటి విశ్రాంతి. కాబట్టి జనం ఏం చేయాలంట, ఒకవేళ వారు పరలోకం చేరరేమో అని భయపడాలి అని అంటున్నాడు. But we know that that is not the correct view. కానీ మనం ఎరుగుదాము కదా, అది సరైనటువంటి ఊహ లేదా ఆలోచన కాదు. That's because God actually promised heaven to every believer, regardless of their faithfulness to Him. ప్రియులారా, ప్రతి విశ్వాసి కూడా తన విశ్వాస్యతను బట్టి కాక దేవుడు ఏం చేశాడు, మనందరికీ విశ్వసించి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా పరలోక భాగ్యాన్ని ఆయన మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. And we are sealed by the Holy Spirit, right? అంత మాత్రమే కాదు, మనము పరిశుద్ధాత్మ దేవుని చేత దాని కొరకై ముద్రించబడ్డాము. And nobody can snatch away any one of us from the Father. ఎవరు కూడా మనల్ని తండ్రి యొద్ద నుండి దొంగిలించలేరు. So that view that we will not get rest if we disbelieve or go away from faith, we don't lose heaven. విశ్వాస్యత వల్ల ఒకవేళ మనము విశ్వాసము నుండి వేరడలి ఏడల ఏం చేయలేం, పరలోకాన్ని మనం కోల్పోలేము అన్నమాట. So the interpretation that we from the earthly labors we go to heaven and get rest, that is not the meaning at all. కనుక ఇహలోక పరిశ్రమ వల్ల
ఇక్కడ కష్టపడినందువల్ల మనం పరలోకం చేరతాము అనేది కూడా ఇక్కడ ఆలోచన కాదు అన్నమాట. So the second view says that the present rest in enjoyment of our riches in Christ. That is the second view. రెండవ ఆలోచన ఏంటంటే క్రీస్తు యేసునందు మనకు లభించినటువంటి ఐశ్వర్యం బట్టి మనము అనుభవిస్తున్నటువంటి సమాధానము అనే ఊహ. So that cannot be the thing, because God has promised abundant life for each one of us anyhow. పిల్లరా, అది కూడా కాదు అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు యేసునందు దేవుడు సమృద్ధి అయినటువంటి జీవమును మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. So the second view also is not correct. The third view, which is the eschatological view, enjoyment of all that God wants us to enjoy, a full inheritance. రెండోది కూడా సరైంది కాదు. మూడవది భవిష్యత్ కాలంలో దేవుడు మనమందరం కూడా అనుభవించాలని ఆశపడుతున్నటువంటి విశ్రాంతి అన్నమాట. Here we see that the rest is what like Moses did, namely as an equivalent to ceasing from the work of fulfilling God's will and entering into all the inheritance that God promised his people. You know, you're going to get inheritance from God, and entering into that is what it means. స్వాచ్యాన్ని మనము పొందుకొని అందులోకి ప్రవేశించబోవటం ఎట్లా అంటే మోషేలాగనమాట. అంతా కూడా కష్టపడి చివరికి దానిలోకి పొందలేకపోయాడు. All God wants to give every believer a full inheritance. That's what God desires to give to us, and so let us not slack on it. Have complete belief in him and walk by faith, you know, in a continuous way till the end of our life, so that we are really rewarded with that inheritance that God has reserved for us. పిల్లారా, మనము మందులము కాక దేవుడు ఇవ్వాలన్నటువంటి ఆ వాగ్దానం పొందుకోవటానికి మనము వేగిరపాటు కలిగిన వారమై మనం ముందుకు వెళ్ళాలి అన్నమాట. ఏమాత్రం వెనక వెళ్ళకూడదు. Yeah, so we then, you know, this belief in God, the faith that we have, should be continued till the end of our lives. And so it is then an eschatological rest when we go there from the present work that we are doing, from the present belief, because we'll be face to face with him. పిల్లారా, మనము ఆయనని ముఖాముఖిగా మనము చూడబోతున్నాము. కనుక మనం ఇప్పుడు చేస్తున్నటువంటి పని అనేది, లేదా మనం ఆయన కొరకు జీవిస్తున్న జీవితం అనేది ఏమాత్రం అవిశ్వాస్యత కలిగి కాక విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళాలి అన్నమాట. And we should know that it's not like we are granted heaven. Heaven is granted to all those who believe, all the believers. But we have a very special inheritance, each one of us, based on the amount of faith that we have, and we trust in the Lord, and we walk according to the purpose and will of our God. లేదా పరలోకం అందరికీ వచ్చేసింది, అయిపోయిందిలే మన విశ్వాస జీవితం ఆ మాత్రం చాలులే అనుకుంటే కాదు కాక, ఈ లోకంలో మనం జీవించినటువంటి విశ్వాస జీవిత పరిమాణం చొప్పున మనకు అక్కడ ఫలము అనేది ఉంది అని ఆ విశ్వాసమును కలిగి మనము దేవుని కొరకు బ్రతకాలి అన్నమాట ఈ లోకంలో. So the Hebrew writer is telling that stand firm and move on, you know, lest you fall short of that. That means the believers may fail to enter their rest, in the sense like losing part of their inheritance. అంటే మీరు పడిపోదురేమో జాగ్రత్త కలిగి, తప్పిపోదురేమో జాగ్రత్త కలిగి ముందుకెళ్ళండి అని గ్రంథకర్త తెలియజేస్తున్నాడంటే ఆ విశ్రాంతిలో కొంత భాగం నువ్వు పోగొట్టుకుంటావేమో, కాబట్టి జాగ్రత్త కలిగి ఉండమని అర్థం అన్నమాట. Losing part of one's inheritance would involve losing privilege of reigning with Christ in a significant responsibility.
క్రీస్తు యేసు యొక్క స్వాస్థ్యములో కొంత భాగం మనం పొందుకోకుండా తప్పిపోవటం అని అంటే, క్రీస్తు యేసుతో పాటు రేపు ఏలేటువంటి ఆ యొక్క పరిపాలనలో ఆయనతో పాటు ఏలే కాలంలో నీవు ఒక కొంత భాగాన్ని పోగొట్టుకుంటావని అన్న అర్థం. Yeah, it does not mean that we lose the privilege of living with Christ in the future. భవిష్యత్తులో క్రీస్తుతో పాటు మనము ఆయనతో పాటు ఉంటాము అనేది కాదు అన్నమాట ఇక్కడ. But there is a possibility to receive a greater or lesser inheritance. అంటే గొప్పది కావచ్చు లేదా తక్కువ స్వాస్థ్యాన్ని పొందుకోవటం అనే ఆలోచన అన్నమాట ఇక్కడ. So that's what the rest is one of the best interpretation that we can think of. కనుక విశ్రాంతి అనే విషయాన్ని గురించి ఇది ఒక చక్కని వివరణ అని నేను భావిస్తున్నాను. But we should see that the generations of Israelites that crossed the Jordan River with Joshua only entered into partial rest in the land because of the failure to trust and obey God completely, you know. కొంత జనాంగము ప్రియులారా, ఇశ్రాయేలులో ఉన్నటువంటి కొంతమంది పితరులు వారు యెహోషువతో పాటు విశ్రాంతిలోకి ప్రవేశించారు. అయితే అది కేవలం కొంత భాగం మాత్రమేనన్నమాట. And the compromises that the Israelites made has also limited their rest. అలాగే ఇశ్రాయేలు సర్దుకుపోయినటువంటి ఆ భూభాగంలో అక్కడ సర్దుకుపోయినటువంటి ఆ వారి యొక్క జీవిత విధానం వలన వారు కొంత భాగాన్ని మాత్రమే విశ్రాంతి పొందుకున్నారు అన్నమాట. And we know that that was not the end of it. We know that subsequent generations of Israelites experienced the same partial rest. You know, we go through the book of Judges and all that. We see that Israelites could only experience partial rest. అయితే అది అంతటితో ముగిసిపోలేదు. యెహోషువతో తరతరాలు అలాగ కొనసాగించబడుతుండగా ప్రతి ఒక్కరు కూడా పాక్షికమైనటువంటి ఆ విశ్రాంతిని అనేది పొందుకున్నారు. మనం న్యాయాధిపతుల గ్రంథ కాలంలో చూస్తాము. అలాగ ముందుకు మనం వెళ్ళినట్లయితే మనం గమనించవచ్చు. They apostatized, you know, God disciplined them and they repented and then they experienced rest until they apostatized again. This cycle went on. వారి యొక్క విశ్వాస భ్రష్టత్వాన్ని మనం అక్కడ గమనించవచ్చు. వారు విశ్వాస భ్రష్టులైపోగా దేవుడు వారిని గద్దించాడు, శిక్షించాడు. వారు మరలా తిరిగి దేవుని వైపు మరల్చబడ్డారు. ఇలాగని ఇది ఒక చక్రం లాగా కొనసాగుతూనే వచ్చింది అన్నమాట. So this interpretation of rest seems to be more meaningful for the following reasons. కనుక ఈ విశ్రాంతి అనేది నేను చెప్పినటువంటి భవిష్యత్ కాలకు సంబంధించినటువంటి విశ్రాంతి స్వాస్థ్యమును మనం పొందుకోబోతాం అనేది ఇక్కడ చెప్పబడినటువంటి 4వ అధ్యాయ విశ్రాంతికి సూటు అయినదిగా మనము ఇక్కడ భావించవచ్చు. First of all, the rest is understood as a future experience. మొట్టమొదటిగా అసలు ఇక్కడ విశ్రాంతి అంటేనే భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి విషయము అని మనం గుర్తించాలి. Secondly, the epistle began by expressing that Christ is the heir of all things. రెండవదిగా అసలు ఈ పత్రికే యేసుక్రీస్తు సమస్తమునకు వారసుడు అని ఈ పత్రిక ప్రారంభమవుతుంది. Which ultimately culminates with the second coming. అదంతా కూడా రెండవ రాకడలో అదంతా కూడా సమస్తం నెరవేర్చబడబోతుంది మనం ఎరుగుదము. And all his enemies will be subjected to him. ఆయన శత్రువులందరూ కూడా ఆయన పాదముల కింద అనగదొక్కబడతారు మనం ఎరుగుదము. And next thing is in 1:14, if you see, the author has been concerned about those who would inherit salvation in the world to come. 14వ వచనంలో గమనించినట్లయితే గ్రంథకర్త ఆ రక్షణను పొందుకున్నటువంటి వారు పొందబోవు స్వాస్థ్యమును గురించిన ఆలోచన కలిగి ఉన్నాడనేది మనం ఎరుగుదాము. So this way we have several reasons for us to believe that the rest is related to the future inheritance that we would get.
ఇలాగున ఇవన్నీ మనము పరిశీలించిన తర్వాత విశ్రాంతి అంటే భవిష్యత్ కాలంలో మనం పొందబోతున్నటువంటి క్రీస్తునందు పొందబోతున్నటువంటి స్వాస్థ్యము, ఆయనతో పరిపాలించే ఆ జీవితము అని మనం గమనించాలి. And as we see that suggested in chapter 3 and also, Psalm 95, we know that it is consistent with that analogy, like in which God's children fail to gain their potential inheritance on account of our disbelief or unbelief. 3వ అధ్యాయ ప్రకారం అలాగే 95వ కీర్తన ప్రకారం దేవుని పిల్లలు అనేటువంటి వారు వారి యొక్క విశ్వాసం వలన ఆ స్వాస్థ్యమును పొందుకునే సామర్థ్యమును కోల్పోతారు అనేది ఇక్కడ వాస్తవం. The rest, it relates not to go to heaven and enjoy the presence of God, but a special inheritance God would give for those who faithfully obey and move on in their life till the end. విశ్వాస జీవితంలో ఇక్కడ మరి విశ్రాంతి అనేది ఏంటి అంటే పరలోకం వెళ్ళి అక్కడ ఏదో మనం ఆనందించటం అనేది కాదులే, కానీ ఇహలోకంలో మనం జీవించినటువంటి విశ్వాస జీవితపు పరిమాణం చొప్పున ఒక ప్రత్యేకమైనటువంటి ధన్యతను మనం రేపు పరలోకంలో ప్రభు దగ్గర పొందుకోబోతున్నాం. So that is how one of the commentators expounds the word. ఇలాగున ఈ వాక్యాన్ని అనగా ఈ వచనాన్ని ఒక వ్యాఖ్యానకర్త వ్యాఖ్యానించాడు. Now, when it comes to the interpretation of the peaceful life we will have now as Christians, క్రైస్తవులంగా నేడు అనగా ఇప్పుడే మనము కొంత సమాధానకరమైనటువంటి జీవితాన్ని ఇక్కడే అనుభవిస్తాము అనే ఆ ఊహకు వచ్చినప్పుడు, we know that God has given rest to all of us here, a peace. He has promised abundant life as long as we are faithful in whatever we do. అవును కదా ప్రియులారా, ఈ లోకంలోనే దేవుడు మనకు శాంతి సమాధానము ఆయన మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. మనం చేసేటువంటి ప్రతి పనిలో మనం నమ్మదగిన వారిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది మనకు అందుతుంది. Coming to verse 2 of Hebrew chapter 4, 4వ అధ్యాయం 2వ వచనానికి వెళదాం. For we also had the good news proclaimed to us just as they did, but the message they heard was of no value to them because they did not share the faith of those who obeyed. వారికి ప్రకటించబడినట్లు మనకును సువార్త ప్రకటించబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గల వారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను. So, what is this good news that both they heard, that the Israelites heard, and what we are hearing? వీళ్ళారా, ఇశ్రాయేలీలు విన్న అలాగే మనము వినుచున్నటువంటి ఈ శుభవర్తమానం ఏమిటి? This is probably not the gospel message, right? Because gospel was not preached to them there. ఇది సువార్త సందేశం కాదు ఖచ్చితంగా, ఎందుకంటే సువార్త అనేది వారికి ఆనాడు ప్రకటించబడలేదు. It's the news about their inheritance and the possibility of entering into their rest. బహుశా ఇది వారి యొక్క స్వాస్థ్యమును గురించినటువంటి వార్త, అలాగనే వారు పొందబోచున్నటువంటి విశ్రాంతిని గురించి అన్నమాట. So that the good news that the Israelites heard was not at all profitable for them, because they refused to trust God and rebelled against Him all the time. Several times we see that. వారు విన్నటువంటి ఆ శుభవర్తమానం అనేది వారికి ఎంత మాత్రమునో ప్రయోజనకరంగా లేదు. కారణం ఏమిటంటే వారు విన్నారులే కానీ ఎన్నో మార్లు వారు అవిధేయతను కనపరిచారు. God was so loving towards them. He kept on. He wanted to bless them. He wanted to, treat them as special people. But time and again, they disbelieved God and turned against Him.
దేవుడు వారి ఎడల ఎంతో దయాళుడై వారిని ప్రేమిస్తూ వారికి ఆయన ఎన్నో విషయాలు ఎన్నో కార్యాలు వారి ఎడల చేయాలనుకున్నారులే కానీ సమయానికి వారు తమ అవిధేయతను తమ యొక్క మూర్ఖత్వమును ప్రదర్శిస్తూనే వచ్చారు. And likewise, this good news of our inheritance and rest will not be any profitable for us if we also fail to trust God and turn from Him in disbelief. మనము కూడా ప్రియులారా అవిధేయత కలిగి ఉండి దేవుని ఎడల ఆ యొక్క విశ్వాస్యతను కొనసాగించలేకపోయిన ఎడల మనకు కూడా ఈ సువార్తమానం అనేది ఏమి ప్రయోజనమును చేకూర్చలేదు. We are in fact, we always think, we are saved. We have done a lot of ministry over in our life. We have come to the end of our life now. What else we are supposed to do? మనం ఇప్పుడు కూడా ఇలా అనుకుంటూ ఉంటాం ఏంటంటే, నేను రక్షించబడ్డాను, ఇక నా జీవిత తుది అంకానికి వచ్చాను, ఇప్పటి వరకు నేను ఎంత సేవ చేయాలో అంత సేవ చేశాను, ఇంకేం చేయాలి అని మనం అనుకుంటూ ఉంటాం. The thing is that there is, of course, many places other than, of course, our assemblies in other mainline churches. There is something called retirement. The people, the pastors retire. మన సంఘాలు కాకపోయినా లేదా ఇంకా కొన్ని సంఘాలు మెయిన్ లైన్ సంఘాలు ఉన్నాయి కదా, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వారికి సేవకులకు పాస్టర్స్ కు రిటైర్మెంట్ టైం అనేది ఉంటుంది. And they cease from doing active work in the churches, but others will come and take over. వారు క్రియాశీలకంగా చేస్తున్నటువంటి ఆ పరిచర్యకు ఒక ముగింపు వచ్చేస్తారన్నమాట. Even in our assemblies, elders step down to give chance to the younger generations to come up and lead the congregation, while they can be always in the back advising these new elders. నాట్ పాసిబుల్ సమ్ టైమ్. మన సంఘాల్లో కూడా మన పెద్దల్లో మనం చూస్తూ ఉంటాం కదండి, వారు వయసు రాగానే వారు వెనక్కి వెళ్ళి కొంతమంది యవనస్తులను పురుకొలుపుతూ ప్రోత్సహిస్తూ వారికి అందిస్తూ ఉంటారు, ఆ బాధ్యతను మీరు చేయండి అయ్యా అని వీరు వెనక్కి కూర్చుంటారు. I don't know, brother is saying not possible sometimes, but yeah, what you are saying is correct, brother. Sometimes we don't like to lose the seat that position. కొన్ని సందర్భాల్లో మనం చూసినట్లయితే ఆ కుర్చీని వాళ్ళు లోకాన్ని విడిచిపెట్టే వరకు కొంతమంది విడిచిపెట్టరు అనమాట. I mean, one way it is good in the sense that they want to work and be faithful till the end of their life. ఒక కోణంలో ఆలోచన చేస్తే వారు చనిపోయే వరకు కూడా దేవుని సేవలో ఉండాలి, నమ్మకంగా పరిచర్య చేయాలన్న ఆ తృష్ణ వారికి ఉంటది, మంచిదే. That is good, but the right way to do is, we after becoming old, we cannot definitely work as much as a younger generation will do with much strength, vigor and enthusiasm. That much thing we cannot definitely do. కానీ అలాగ చేయటం మంచిదే, కానీ ప్రియులారా ఒక వయసు మనం వచ్చిన తర్వాత యవనస్తులు ఎలాగైతే ఉత్సాహంతో ఆ ఆతురతతో వారు ముందుకెళ్ళి చేస్తారో, పరిగెత్తగలుగుతారో, అలాగనే మనం చేయలేము అనేది గమనించాలి. Of course, I am not that old actually. Maybe in few days I'll be 73 years. నేనేం అంత పెద్ద ముసలోడిని కాదు, కొద్ది రోజుల్లో నేను 73వ ఏటకి వెళ్తాను. But even I feel that I cannot run and do the work of the Lord as much vigorously, enthusiastically, with lot of energy as younger generations. యవన తరాలతో నేను పోటీ పడి వారు చేస్తున్నటువంటి విధముగా అంత ఉత్సాహంగా అంత ఉద్రేకంతో నేను చేయలేకపోతున్నాను అన్న ఆలోచన నాకు ఎప్పుడు ఉంటుంది. Now I think we are digressing into a different topic altogether. I don't want to do that, but actually it is always good for the senior elders to really bring up the next
advising them, and that would be a great thing. ప్రియులారా, నేను పక్కకి వెళ్తున్నానేమో అనిపిస్తుందిలే, కానీ ఆయన ఒక వయసు వచ్చిన తర్వాత పెద్దలు అనేటువంటి వారు తర్వాతి తరాన్ని ఖచ్చితంగా పురికొల్పాలి, ప్రోత్సహించాలి, వారికి సలహాలు ఇవ్వాలి, వారిని పరిచర్యలో ముందుకు నెట్టాలి అన్నమాట. Now let us come to verse 3. 3వ వచనానికి వెళ్దాం రండి. Now we have believed, we who have believed enter that rest, just as God has said, so I declared on oath in my anger, they shall never enter my rest, as yet his works have been finished since the creation of the world. 3వ వచనం చదువుతున్నాను. కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. ఈ విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. Yes, we know that we are entering this rest just as God said, so I declare on oath in my anger that they shall never enter my rest, because this is talked about the unbelievers. I mean, those who it's all about believers only, but those who have strayed away with unbelief. వీళ్ళారా, మీరు నా విశ్రాంతిలోకి ప్రవేశించరు అని దేవుడు కోపంతో అక్కడ చెప్పినటువంటి ఆ మాట ప్రకారం అక్కడ చూసినప్పుడు వారు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారే, కానీ వారి జీవితంలో వచ్చినటువంటి అవిశ్వాస్యత, కొంతకాలం అప్పుడు వచ్చినటువంటి అవిశ్వాస్యత వల్ల వారు అలాగన ఆ ప్రవేశాన్ని పోగొట్టుకున్నారు. In fact, God has planned this even before the foundation of the earth was laid. దీన్ని ఎప్పుడు దేవుడు సిద్ధపరిచాడంటండి? జగత్ పునాది వేయబడక ముందే. And it is so difficult for us to understand that, but we are so privileged that God has chosen us, and he has given this salvation, made us his children, and also not just that we are going to live forever with him, but also enjoy special inheritance for the way we are living here with full faith. ప్రియులారా, ఈ జగత్ పునాది వేయబడక ముందే దేవుడు నిశ్చయించాడు అన్న దాని గురించి ఆలోచన చేయటం మన జ్ఞానానికి మించినటువంటిదిలే, కానీ మనం ఎంత ధన్యులమో ఈ ఉదయకాలం ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుడు మనల్ని ఎంచుకున్నాడు, పవిత్రపరుచుకున్నాడు, తన యొక్క నిత్య జీవితాన్ని ఇచ్చాడు, పరలోక స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఎంత ధన్యులమో మనము. We need to really praise God, and as Paul says, work out your salvation. కాబట్టి ఇటు కార్యాన్ని బట్టి మనం నిజముగా దేవుని స్తుతించబద్దులమై ఉన్నాము. అలాగే మీ సొంత రక్షణను కొనసాగించుడి అని పౌలు గారు చెప్పిన విధముగా మనం ముందుకెళ్ళాలి. Although we are believers and children of God, we did great work. We need to continue to have that faith and proceed in our life. Be inspiration to others, motivate others with our lives, and bring glory to God. మనము దేవుని పిల్లలమే, మనము విశ్వాసులమే, అందులో ఏ సందేహం లేదులే, కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఈ విశ్వాస జీవితం ద్వారా ఇతరులకు మనము పురికొల్పుగా ఉండాలి, ఇతరులకు మనం మాదిరికరంగా ఉండాలి, మన జీవితం ద్వారా ఇతరులు ప్రోత్సహించబడాలి. And as we see in the verses 4 and 5, for somewhere he has spoken about the seventh day in these words. On the seventh day, God rested from all his work. And again, in the passage above, he says, they shall never enter my rest. 4వ వచనం 5వ వచనం చూసినప్పుడు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను అని 7వ దినమును గురించిన ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదియుగాక ఈ చోటనే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. Now, if you see, the work of God actually called the Israelites in the wilderness to do, to trust and obey him
continually, which would result in rest from wandering in the wilderness. They were wandering from place to place, and they would get rest from all that, and the rest in the land. And if they had persevered in their trust and obedience, if they continually be trusting and obeying him rather than going away in disbelief. ప్రియులారా, ఇశ్రాయేల్ యొక్క పని ఏమిటంటే ఆ అరణ్య యాత్రలో వారు ముందుకెళ్తూ ఉండగా ప్రతి అడుగులో ప్రతి గమనంలో కూడా వారు దేవుని యందు విశ్వాసము నుంచి అలాగ ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దాన సంబంధమైనటువంటి విశ్రాంతిని వారు అనుభవించేవారు. And again, I'm repeating this several times. I said that for us as believers, as long as we continue to trust and obey him, we can look forward for receiving that full inheritance or the full rest in heaven when we meet him. పిల్లరా, నేను మరలా చెప్తున్నాను, విశ్వాసులమైనటువంటి మనకు కూడా, కృత నిబంధన సంబంధమైనటువంటి విశ్వాసులమైన మనకు కూడా మనం సంపూర్ణమైనటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి మన జీవితాన్ని గనక, మన యాత్రను గనక ముగించినట్లయితే పరలోకం చేరిన తర్వాత మనకు కూడా దేవుని యందు పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైన ఆ స్వాస్థ్యము, క్రీస్తుతో జీవనం మనం పొందుకుంటాము. Please read verses 6 and 7. Again, it is kind of a repetition, You can read that, brother, 6 and 7. 6-7 వచనాలు కూడా చదువుకుందాం రండి. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు అన్న మాట నిశ్చయము కనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనక నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. So now we understand from this passage that this about rest and all that, even David has spoken about it, right? ఈ విశ్రాంతిని గురించి లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు ఈ దావీదు కూడా దీని గురించి ప్రకటించాడు కదా, మాట్లాడాడు కదా. Because that's the reason we see it's a continuous thing over the generations, even coming to us. So it is not about going to heaven or spending peaceful time with God, but about the special inheritance that God is going to give us. ప్రియులారా, అందుకనే నేను చెప్పాను అన్నమాట, ఇది తరం వెంబడి తరాలు ఇలాగనే విశ్రాంతిలో ఇలాగూ ముందుకెళ్లాల్సిందే, కొనసాగాల్సిందే దీని కొరకు. అందుకనే నేను చెప్పానన్నమాట, ఎవరైతే ఆ విశ్వాస్యత కలిగి ముందుకెళ్లారో వారు దానికి ఈ భాగస్వాములు అవుతారు అనేది మనం గమనించవచ్చు. And that's the reason, if we see verse 8, for if Joshua had given rest, God would not have spoken later about another day, right? As we 8వ వచనంలో చదువుతున్నాం కదా, ఒకవేళ యెహోషువ కాలంలో ఆ విశ్రాంతి లభించినట్లయితే మరలా దేవుడు విశ్రాంతి అనే దాని గురించి మాట్లాడ్డా కదా, అవును కదా. And so even verse 9 says, there remains then a Sabbath rest for the people of God. కాబట్టి ఈ విశ్రాంతి అనేది దేవుని ప్రజల కొరకు ఇంకా నిలిచే ఉంది. And so I don't want to digress here, but I want to mention, because the word Sabbath has come here. నేను ఇక్కడ ఏదో పక్కకు వెళ్ళాలని కాదులే, కానీ ఇక్కడ విశ్రాంతి దినము అనే మాట వచ్చింది కాబట్టి. And if we see in the Old Testament, we see that God asked that the Israelites to do for generations to come. ఈ సబ్బాతు దినాన్ని రాబోతున్న తరతరాలు కూడా ఆచరించవలసిందే అని దేవుడు వారితో చెప్పి ఉన్నాడు. But this Sabbath, Jesus himself is the Sabbath, and so Jesus himself has fulfilled. So there is no reason for anybody to actually practice the Sabbath anymore. వీళ్ళారా, ఈ విశ్రాంతి దినము అనేది ఇక ఎవరు కూడా, కొత్త నిబంధన విశ్వాసులు ఎవరు కూడా ఆచరించవలసిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తే ఆ విశ్రాంతి దినమై ఉన్నాడు అన్నమాట. So again, there remains a Sabbath rest here in this context
what we see is there remains a Sabbath rest for the people. Means the Sabbath rest in view of the is the rest that every generation of believers and every individual believer enter into when he or she, like God, faithfully finishes his or her work. ఇక్కడ సబ్బాతు విశ్రాంతి అని అర్థం ఏంటంటే, ఏ తరములో వారైనా సరే తమ యొక్క విశ్వాస జీవితాన్ని నమ్మకంగా ముందుకు తీసుకెళ్లి ముగించినప్పుడు మాత్రమే అనే అర్థం ఉందన్నమాట. So when we say God rested on the seventh day, right? దేవుడు 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు అని మనం చదువుతున్నాం కదా. It really doesn't mean that he actually took rest from all the work that he did and now he is resting. దాని అర్థం ఏంటంటే ఆయన 6 రోజులు పనిచేసి ఇంకే పని చేయకుండా పూర్తిగా విశ్రాంతి కలిగి ఉన్నాడు అని కాదు. The real meaning there is to cease from doing it. దాని అర్థం ఏంటంటే అది చేయటాన్ని అలాగన సమాప్తి చేయటం అని అన్నమాట. Yeah, so basically, right now, God is expecting us to trust and obey on a continued basis. But for us, when we go to heaven, this is not needed because we are in face to face with Him. ఇప్పుడైతే మనము విశ్వాస జీవితం కలిగి ఆయన మీద ఆధారపడుతూ ఆయన కొరకు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడులే, కానీ ఒక్కసారి మనం పరలోకం చేరిన తర్వాత ఇంకది అవసరం ఉండదు. ఎందుకంటే మనము ఆయన ఎదుటే ముఖాముఖిగా ఆయన చూస్తూ ఉంటాము కనుక. So similarly, Hebrew 4:10, can you read, brother? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుదాం రండి. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. See, that's what it is. So here also it is very clear that just like God has rested from the work he did, we also would enter his rest. దేవుడు ఎలాగైతే తన కార్యములను ముగించి విశ్రమించాడో మనము కూడా అలాగ చేసి ఎడల ఆయన విశ్రాంతిలో ప్రవేశించుదము. So whatever we are hoping for, we are going to receive it. So there is no more work for us to do. ఏదైతే మనము నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నామో అది మనము పొందుకోబోతున్నాం కాబట్టి ఇక అక్కడ మనము పని చేయము. Verse 11, brother. 11వ వచనం కూడా చూద్దాం. కాబట్టి అవిధేయత వల్ల వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదము. And so we are encouraged to be very careful lest we may fall, and so continue faithfully in doing his work and hope for the rest that's going to come, that excellent inheritance that God has reserved for each one of us. దేవుడు మనందరి కొరకు ఒక్కొక్కరి కొరకు సిద్ధపరిచినటువంటి ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవటం కోసం మనం ఏం చేయాలండి? ఏ మాత్రం కూడా అవిధేయత కలిగిన వారము కాక విధేయత కలిగిన వారమై ఉండి దానిలో ముందుకు వెళ్ళి ఆ స్వాస్థ్యాన్ని, ఆ యొక్క శుభప్రదమైనటువంటి నిరీక్షణను మనం పొందుకోవటానికి విశ్వాస జీవితంలో ముందుకెళ్లాలని హెచ్చరించబడుతూ ఉన్నాం. I want to stop here because the next part is nothing but what we are going to do in the next chapter about the high priest, so I don't want to enter into that chapter, that topic. It's a separate topic, so I would enter this, stop here. తర్వాత భాగము ప్రధాన యాజకుని గురించినటువంటి విషయాలతో నిమగ్నమై ఉంది కాబట్టి నేను ఇక్కడ ఆ అంశాన్ని ఇక్కడ మరలా తిరిగి ఇక్కడ అంటే ఇప్పుడు ప్రారంభించాలని ఆశపడలేదు. ఈ అంశాన్ని ఇంతటితో ఇక్కడ ముగించాలని ఆశపడుతున్నాను. So basically, as we are living till our death, we should not cease from our faith, our obedience, and following the commands of God faithfully, loving. So many commands are given by God, and we need to continue to do that as much as possible, but not deviate away from that.
విశ్వాసులముగా ఈ లోకంలో దేవుని కొరకు మనం జీవిస్తూ ఉండగా ఎంత కాలం మనం బ్రతుకుతామో అంతకాలం వరకు విశ్వాసము, విధేయత, అలాగే ఆయన ఎన్నో ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. ఆ ఆజ్ఞలను పాటిస్తూ మన విశ్వాస జీవితాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి. Brother, you have very special blessing. Your interpretation, translation was excellent. Actually, you didn't miss points. Any long sentences, you were able to do it very well. Thank you very much for that. థ్యాంక్ యూ అన్న. And thank you, brothers, for giving this opportunity. I'm handing over to the organizers. ఓకే ఓకే అండి, ఇంతవరకు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 4వ అక్షర వచనం, తర్వాత 4వ అధ్యాయం నుంచి విశ్రాంతి గురించి చక్కగా మనము విన్నాము. ఆ విశ్రాంతిని గురించి ఎలాగా ఎవరు ప్రవేశిస్తారు, ఓపికతో ఎలాగ మనము అంతవరకు కొనసాగాల మరి అనే విషయం చక్కగా వివరించిన దేవుని సేవకులు మరి జోషియా పీటర్కు, అలాగే విధంగా చక్కగా తెలుగులో తర్జుమా చేసిన మరి జంగా సుధాకర్ బాబు గారికి ప్రభునామన కాన్ఫరెన్స్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. మరి చివరగా ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకులు ప్రభాకర్ రావు గారు మార్కాపురం నుంచి ముగింపు ప్రార్థన చేస్తారు. మహిమగల మా తండ్రి, మీకు మా హృదయపూర్వక స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ పాద సన్నిధి మాకు ఇచ్చారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. క్రీస్తు యేసునందు మాకు అనుగ్రహించిన దాని గొప్పతనము ఆయన మీరు మాకు జ్ఞాపకం చేశారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్యం అందించిన మీ దాసుని, తర్జుమా చేసిన దాసుని, అలాగూ విన్న మేము మీ నిత్య విశ్రాంతి కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో నమ్మకంగా జీవించడానికి కావలసిన కృపను అనుగ్రహించుకోండి. యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని సేవకులకు మరి ఈ దినం మార్నింగ్ కాన్ఫరెన్స్ 4789 దినం నడిపించడానికి సహకరించిన ప్రియులందరికీ ప్రారంభ ప్రార్థన, పాట, వాక్యం కొరకు ప్రార్థన, వాక్యం అందించిన దేవుని సేవకులు, అదేవిధంగా ముగింపు ప్రార్థన చేసిన వారికి, పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభునామన పేరు పేరున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. బంధువాసులకు వందనాలు తెలియజేస్తూ ఇప్పటికీ బంధువాసుల సమయాన్ని అప్పచెప్తున్నా.